ఇది ఈ ఓటు టైంలో వేయండి. నాకు ఈ 4 రాజకీయ పార్టీలు మన రాష్ట్రాన్ని అన్యాయం చేసినాయి. ఉమ్, యువతకు ఉద్యోగాలు కావాలంటే నేను రావాలి. ఉమ్, ప్రజలకి అమరావతి బాగుపడాలంటే నాకు ఓటేయండి అని నేను అడగాలి కదా. ఆ ప్రాసెస్ లో భాగంగా నేను చెప్పిందే తప్ప ఉమ్. ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కాదు 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 పార్టీకి కాదు సార్, వ్యతిరేకం ఇప్పుడు కాదు. ఎలక్షన్ వస్తున్న సమయంలో కలిసే ప్రయత్నం, పొత్తులకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షాలంతా కలిసి పనిచేయాలనే ఒక డివైన్ థాట్తో ఇంతకాలం కలిసి పనిచేస్తూ వచ్చిన శ్రవణ్ గారు, ఇప్పుడు పొత్తులకు సంబంధించి ప్రయత్నం మీ వైపు నుంచి ఏమన్నా జరగలేదు అని చెప్తున్నారు, వాళ్ళ వైపు నుంచి జరగలేదు అని చెప్తున్నారు, చర్చలే లేవు అంటున్నారు. అటువంటి లేనప్పుడు మీకు మీరుగా ఒంటరిగా వచ్చి ఫైట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? చర్చలు ఎందుకు చేయలేదు? వాళ్ళైనా కనీసం మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? అది వాళ్ళని అడగాలి. ఉమ్, వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఉమ్, వాళ్ళ విజనరీలో మనం లేము, ఉమ్, దళిత వర్గాలు లేవు. ఉమ్, వాళ్ళకి 4 సంవత్సరాలు 9 నెలలు శ్రవణ్ కుమార్ ఫైట్ చేసిన ఆయన సీటు కోసమని అనుకుని ఉండొచ్చేమో వాళ్ళు. ఉమ్, అలాంటి అప్రోచ్ నేను నా ద్వారా నాకు అసలు అవసరమే లేదు సార్. ఎందుకు అంటే ఉమ్, 2024 నుంచి 2029 వరకు మరలా శ్రవణ్ కుమార్ అడ్వకేట్ గా ఒక జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడిగా మీతో డిబేట్ చేయడానికి ఉమ్, సిద్ధపడి ఉన్నాడు మానసికంగా. ఉమ్, ఉమ్, 2024లో శ్రవణ్ కుమార్ అనేవాడు గెలవాలి, నేను ఖచ్చితంగా మినిస్టర్ అవ్వాలి అని నాకు ఉంటుంది. ఉమ్, కానీ నేను మానసికంగా ఇంకోటి కూడా సిద్ధపడ్డా. ఉమ్, నాకు 5,000 ఓట్లు వస్తే చాలు, ఇంకొకరిని ఓడిస్తే చాలు, ఉమ్, మరలా అడ్వకేట్ అవడానికి కూడా మనం మానసికంగా సిద్ధపడి ఉండాలని 2 థాట్స్ లో ఉన్నా నేను. ఉమ్, 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 సో మానసికంగా సిద్ధపడి 2024 నుంచి 29 వరకు అడ్వకేట్ గా ఉండాలి అని సిద్ధపడిన తర్వాత ఉమ్, నేను వాళ్ళని వెళ్ళి అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, అప్రోచ్ అయ్యి నెగోషియేషన్ చేస్తారా, ఉమ్, లేకపోతే పొత్తు పెట్టుకుంటారా ఉమ్, అంటే, పొత్తు పెట్టుకుంటారా నేను అడిగిన సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి రెండో మాట, ఉమ్, పార్టీ పెట్టారా మీరు, ఓకే ఎంతమందిని పోటీ చేస్తున్నారు మీరు, ఉమ్, ఎందుకు సార్ ఈ పాలిటిక్స్ లో మీకు, ఉమ్, వెయిట్ చేయండి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఏదో ఇస్తాం కంగారేలా ఉమ్, అని అనటానిక. ఉమ్, అలాంటి అవకాశం కోసమా? ఉమ్, ఉమ్. నో, నెవర్, నాట్ ఎట్ ఆల్.